దిస్ ఈజ్ మై హౌస్ 604. మనము నేనుండే అపార్ట్మెంట్ కొరియాలో 604. ఇది మా రూమ్ లాక్. ఇది ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది. డోంట్ సీ పాస్వర్డ్ అలా కొట్టేసి క్లోజ్ చేస్తే రూమ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రూమ్ ఎంటర్ అవుతున్నాను. సునీత రూమ్లో పాటలు వింటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి లాక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా అన్నట్టు. ఇది ఎంట్రన్స్ దగ్గర మన కబోర్డు డ్రెస్సింగ్ రూమ్ అన్నట్టు. సౌండ్ కొంచెం తక్కువ వేస్తాను. ఇది మా టీవీ. ఇది మా ఎల్సిడి. ఇది హోమ్ థియేటర్ స్పీకర్స్. ఇది మీరు చూస్తున్నది మా సోఫా మీద టేబుల్ మీద అన్ని చెత్త ఉంది. ఇది బయట బాల్కనీ. ఇప్పుడు బాల్కనీలోకి వెళ్తున్నాం. హాల్ బాల్కనీ అన్నట్టు. ఓకే. ఇట్స్ వెరీ కోల్డ్. బాల్కనీలో చాలా చల్లగా ఉంది. బాల్కనీ బయట నుంచి ఇలా షాప్స్ ఇలా అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది బట్టలు ఆరేసుకోవచ్చు. ఇక్కడ లైట్ వేస్తుందా బయట? లైట్ అది ఇదే కదా. ఓకే వేసా ఇప్పుడు లైట్. ఓకే ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు అన్నట్టు. మనం బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ ఇచ్చాడు. ఇదంతా బయట బాల్కనీ. సో చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ ఈజ్ ఇన్ -2. క్లోజింగ్. ఇది మా వాచ్. ఇది వీడియో ఫోన్. బయట ఎవరైనా వస్తే చూడడానికి ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మా ఏసీ. అంటే సమ్మర్లో యూజ్ అవుతుంది ఏసీ. నెక్స్ట్ ఓకే మన కిచెన్లోకి ఎంటర్ అవుదాం. ఇది డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ మీద మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అన్ని కూరలు పప్పులు ఉన్నాయి. ఇది బ్రెడ్ టోస్టరు. అది టీ మేకరు. ఓకే డైనింగ్ టేబుల్ లైట్. ఇది ఇలా డైనింగ్ టేబుల్ లైట్ డైనింగ్ దగ్గర వేసుకోవచ్చు అన్నట్టు. ఇంత క్లీన్ చేస్తుంది. ఇది మా ఫ్రిడ్జ్. వెరీ బిగ్ ఫ్రిడ్జ్. మా ఇంట్లో కూడా లేదు ఇలాంటిది. చాలా పెద్ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లోపల మాత్రం చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఓకే. నెక్స్ట్ కిచెన్లో కబోర్డ్స్. ఇవన్నీ వాడే ఇచ్చాడు. కప్స్, ఆ కుక్కరు. ఇది డ్రైయర్. మన ఇంట్లోనే డ్రై చేసుకోవచ్చు. ఈ పప్పులు అన్నీ పెట్టేసింది. ఇవి కారపొడులు, ఉప్పులు. ఇది వాషింగ్. కిచెన్లో వాషింగ్కి ఫస్ట్ ఓవరాల్ చూపిస్తాను కిచెన్. ఇది కిచెన్ అన్నట్టు. ఓకే ఇక్కడ కుక్కర్ ఉన్నది. కిందది కుక్కర్. అది వెరైటీ షేప్లో ఉంది కానీ పైన మైక్రోవేవ్. కింద ఏంటి కబోర్డ్? ఖాళీ కబోర్డా సుంత? ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ గ్యాస్ స్టవ్. ఇక్కడ కింద కబోర్డ్స్ ఉంటాయని ఓపెన్ చేస్తున్నా. ఇలా ఏముండయి, భయపడకండి. ఏదో కొన్ని ఉంటాయి అలా. స్పూన్స్ ఇలా ఏం లేవు. అది ఓపెన్ చేయి. సో మనం పోపులు వేసినప్పుడు తుమ్ములు రాకుండా ఉండడానికి అది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయగానే అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇది గ్యాస్. ఆటోమేటిక్ గ్యాస్ ఓపెన్ చేయడం అవసరం లేదు. కన్నాలు చెప్తే అయిపోతుంది. ఇది మన టీ పొడికి డబ్బాలు లేవు కాబట్టి ఇలా కవర్లలో మేనేజ్ చేస్తుంది అంతా. ఓకే నెక్స్ట్ మన బట్టలు ఎక్కడ వరకు వచ్చింది చూడు. ఇది ఇక్కడ డోర్ ఉంది పక్కకే. ఇది వాషింగ్ సెక్షన్. ఇది వాషింగ్ మిషన్. థింక్ 10 నిమిషాలు లెఫ్ట్ అనుకుంటా. అక్కడ కబోర్డ్స్ ఓపెన్ చేసి ఉంటా. అక్కడ మన బట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ఉతుకునేది. అది వాడు ఇచ్చిన షాంపూ. ఇది వాషింగ్ మిషన్. సర్ఫ్ ట్యాప్స్ ఆటోమేటిక్గా అవే వాటర్ లోపల వెళ్ళిపోతాయి. తర్వాత వాటర్ అదే ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతుంది ఆ పైప్. అది ఇది వాషింగ్ మిషన్. ఓకే వాషింగ్ అవుట్ సైడ్ చూసినాం. కిచెన్ చూసినాం. మెయిన్ హాల్ చూసినాం. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇది బాత్రూమ్.
ఇది నువ్వు పక్క చదువు దేవుని టెంపుల్ రూమ్. ఇది స్టోర్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. లైట్స్ ఆన్. స్టోర్ రూమ్లో జస్ట్ రైస్ బ్యాగ్స్ పెట్టాం. ఇది కంప్యూటర్ టేబుల్ ఇచ్చాడు వాడు పాపం, మా కంప్యూటర్ యూజ్ చేయం కదా. ఇది స్టోర్ రూమ్ సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ దేవుడి రూమ్ అంతా సొంత సెట్ చేయలేదు. మండే మంచి డే అంట, మండే సెట్ చేస్తుంది. ఇది దేవుడి రూము. దీన్ని దేవుడి రూమ్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కరెక్ట్ తూర్పు ఆడ దిక్కుంది కాబట్టి అలా పెట్టాం. అక్కడ పెట్టాలి దేవుళ్ళని. ఇది మా ఐరన్ బాక్స్. మళ్ళీ ఇక్కడ బయట బాల్కనీ. ఓకే, నెక్స్ట్ ఎంటర్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఓ సొంత మాస్టర్ బెడ్రూమ్ మొత్తం నీట్గా వేసి పెట్టింది. ఇది మా బెడ్, ఇది పాప బెడ్, వాచ్. ఇది థర్మల్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఇది హ్యూమిడిటీ కంట్రోల్ సారీ. ఇది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇలా ఉంటుంది అన్నట్టు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. హాయ్. నెక్స్ట్ కప్బోర్డ్స్. మొన్నే వచ్చాం కాబట్టి ఇంకా లోపల ఏం సెట్ చేయలేదు, లోపల ఓపెన్ చేయదలుచుకోలేదు. ఇవి మా కర్టెన్స్. ఓకే, కర్టెన్స్ ఓపెన్ చేసి చూపించు సుంత. అయ్యో, కర్టెన్స్ ఓపెన్ చేస్తే అక్కడ బయటది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ కామన్ బాత్రూమ్ చూసాం. ఇది కామన్ బాత్రూమ్. సో ఇది కామన్ బాత్రూమ్. ఇది మాకు వాడు ఇచ్చిన టబ్బు, ఆ టబ్ షవరు, అవి మా టూత్పేస్ట్లు అవన్నీ. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా లాబరేటరీస్. సో ఇది మా బాత్రూమ్. దట్స్ ఆల్. మా హౌస్ ఎలా ఉంది సుంత? సూపరా? ఓకే, బాయ్.